పనిచేస్తాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ మనుషుల్ని తీసుకొస్తాం, పశువులను తీసుకొస్తాం. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని పరుగులు చేస్తాం. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడ వర్క్ చేస్తాము. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొత్తం సేఫ్గా అందరి మనుషుల్ని పశువులు తీసుకొస్తాం. ఇప్పుడు నేను ఎస్పీ గారికి వచ్చి ఈ సిచ్యువేషన్ చెప్పడం జరిగింది. ఇవాళని చూసుకుంటే మనకి రైజింగ్ ట్రెండ్లో ఉంది. మార్నింగ్ చూస్తే ఈ రోజుకి మనకి 7 లక్షల క్యూసెక్స్ వరకు మనకి భవిష్యత్తులో దిగువ నుంచి వస్తారు. ఇంకా రాబోయే కంటే పెరిగే అవకాశం ఉందని మనకి సేఫ్ చేస్తున్నటువంటి సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 8 లక్షలు వచ్చినప్పుడు ఏ గ్రామాల నుంచి ఒక 9 వస్తే 10 వస్తే అనేది ఒక ప్లాన్ పెట్టుకున్నాం. ఇలా రిలీఫ్ క్యాంప్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇంకా 2 చోట్ల ఈ మండలంలో, అలాగే అచ్చంపేటలో ఒక 2 చోట్ల, నర్సాపేట డివిజన్లో కొన్ని చోట్ల, విజయాల్లో ఒక 6 చోట్ల 3000 మందిని రిలీఫ్ క్యాంప్స్ తీసుకుని వచ్చాము. కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో లేదా వాటర్ రిసీడ్ అయిపోయినా కనుక వెళ్తున్నారు. నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి 2-3 మండలాల్లో రైజింగ్ ట్రెండ్ ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా దయచేసి నదిలోకి వెళ్తాను నీళ్ళకి వెళ్తాను చేయండి. లంకల్లో చిక్కున్న అందరినీ అయితే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది దీని మీద